నమస్కారం. డియాన్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. స్పీకర్ గా ఆ సీనియర్ ఎమ్మెల్యే పేరు ఖరారు. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం, మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా ఇప్పుడు స్పీకర్ ఎన్నికపై కసరత్తు చేస్తుంది అధికార పక్షం. ఏపీ స్పీకర్ పేరు ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. స్పీకర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విష్ గా ధూళిపాల నరేంద్రను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకోనున్నారు. స్పీకర్ గా బీసీ నేతలు ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ రేస్ లో అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గత 5 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్న పాత్రుడు వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్పీకర్ గా ఆ సీనియర్ ఎమ్మెల్యే పేరు ఖరారు. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం, మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా ఇప్పుడు స్పీకర్ ఎన్నికపై కసరత్తు చేస్తుంది అధికార పక్షం. ఏపీ స్పీకర్ పేరు ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. స్పీకర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విష్ గా ధూళిపాల నరేంద్రను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకోనున్నారు. స్పీకర్ గా బీసీ నేతలు ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ రేస్ లో అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గత 5 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్న పాత్రుడు వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్పీకర్ గా ఆ సీనియర్ ఎమ్మెల్యే పేరు ఖరారు. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం, మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా ఇప్పుడు స్పీకర్ ఎన్నికపై కసరత్తు చేస్తుంది అధికార పక్షం. ఏపీ స్పీకర్ పేరు ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. స్పీకర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విష్ గా ధూళిపాల నరేంద్రను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకోనున్నారు. స్పీకర్ గా బీసీ నేతలు ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ రేస్ లో అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గత 5 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్న పాత్రుడు వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్పీకర్ గా ఆ సీనియర్ ఎమ్మెల్యే పేరు ఖరారు. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం, మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా ఇప్పుడు స్పీకర్ ఎన్నికపై కసరత్తు చేస్తుంది అధికార పక్షం.
ఏపీ స్పీకర్ పేరు ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. స్పీకర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విష్ గా ధూళిపాల నరేంద్రను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకోనున్నారు. స్పీకర్ గా బీసీ నేతలు ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ రేసులో అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గత 5 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్న పాత్రుడు వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్పీకర్ గా ఆ సీనియర్ ఎమ్మెల్యే పేరు ఖరారు. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం, మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా ఇప్పుడు స్పీకర్ ఎన్నికపై కసరత్తు చేస్తుంది అధికార పక్షం. ఏపీ స్పీకర్ పేరు ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. స్పీకర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విష్ గా ధూళిపాల నరేంద్రను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకోనున్నారు. స్పీకర్ గా బీసీ నేతలు ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ రేసులో అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గత 5 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్న పాత్రుడు వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్పీకర్ గా ఆ సీనియర్ ఎమ్మెల్యే పేరు ఖరారు. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం, మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా ఇప్పుడు స్పీకర్ ఎన్నికపై కసరత్తు చేస్తుంది అధికార పక్షం. ఏపీ స్పీకర్ పేరు ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. స్పీకర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విష్ గా ధూళిపాల నరేంద్రను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకోనున్నారు. స్పీకర్ గా బీసీ నేతలు ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ రేసులో అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గత 5 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్న పాత్రుడు వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.